ఈరోజు దేవుని ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలోని వర్తమానము సమయం అలా కొంచెం ఎక్కువైపోయింది. సరే, ఈ వాక్యం చెప్పడానికి గల కారణం ఏంటంటే, పోయిన వారం సోమవారం నాన్సీ వాత్సల్య అన్నప్రాసన ప్రార్థనలో ఈ వాక్యం చెబుదాం అనుకున్నాము. కానీ ఈ వాక్యం చెప్పడానికి మనకి సమయం ఆ రోజు సరిపోలేదు. వాన పడుతున్న అనేక దైవ సేవకులు వచ్చి వర్తమానం అందించారు. దాన్ని బట్టి సంతోషిస్తున్నాము. మరి ఈ వాక్యం నాకు చెప్పమని ప్రేరేపణ ఉంది కాబట్టి మరలా మీకు ఈ వాక్యాన్ని ఈ పునరుద్ధాన దిన ఆదివారం రోజున మీకు ప్రకటిస్తున్నాను. సరే, చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక చదవమా. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. సరి వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, ఈ కొందనాలు స్తోత్రాలు నా ప్రభా. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలో నా ప్రభా అయ్యా వర్తమానం మీరు మాకు ఇచ్చిన వర్తమానాన్ని నా ప్రభా చక్కగా అర్థం చేసుకొని చక్కగా బోధించడానికి సహాయం దయచేయమని, మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యం మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నేను చూసినప్పుడు విశ్వాసానికి రూపంగా నాకు కనపడింది. అంటే మీరు విశ్వాసంలో మీరు ఎలా ఉన్నారు అంటే, రక్షణ పొంది అనేక సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అవ్వచ్చు, 30 సంవత్సరాలు అవ్వచ్చు, ఒక్కొక్కరు 40 సంవత్సరాలు అవ్వచ్చు. కానీ మీరు వాక్యంలో మీరు ఎలా ఉన్నారు, ఎలా విశ్వాసంగా జీవిస్తున్నారు అన్న విషయాన్ని నేను ఆలోచించినప్పుడు నాకు 2 విషయాలు మీకు గుర్తు చేసి ఆ వాక్యంలోకి వెళ్తాను. ఒకటి ఏంటంటే, విశ్వాసంలో అంటే మీరు ఇంకా పాలు తాగే పసిపిల్లల్లాగా మీరు ఉన్నారు, కానీ మీరు ఎదుగుదల ఉందా లేదా అని అనుకున్నప్పుడు మరలా యోహాను సువార్త కూడా, అంటే నికోదేము అడుగుతాడు కదా, మేము మరలా పుట్టాలా కొత్తగా అన్నప్పుడు, అవును ప్రతి మనిషి మరలా పుట్టాలి, జన్మించాలన్నాడు. ఈ జన్మించాడు, పాలు తాగుతున్నాడు. ఈ పాలు తాగే విషయాన్ని ఎవరు రాస్తున్నారు? రచయిత పౌలు గారు రాస్తున్నారు. ఎవరు రాస్తారు? అపోస్తులైన పౌలు గారు ఈ మాట రాస్తున్నాడు. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఆదికాండం గుర్తుకొచ్చింది. ఆదికాండం ఎవరు రాశారు? గ్రంథకర్త మోషే గారు ఆదికాండం రాశారు. ఈ ఆదికాండం రాసింది ఏమని రాశాడు అక్కడ చదవండి ఒకసారి. మనం ఆ ఫ్లెక్స్ మీద వేయించాం కదా, ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనం కూడా ఉంది చూడు. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అంటే దీనికి ముందు మనం మాట్లాడుకుంటే ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి, పిల్లలు లేక అబ్రహాము శారా ఆమె గర్భవతి లేక పిల్లలు లేక వాళ్ళిద్దరు ఎంతో బాధపడితే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి ఒక వాగ్దానం చేశాడు. ఇది ఎలా ఉంది మనకి? విశ్వాసానికి రూపంగా, విశ్వాసానికి ఆధారంగా మనకి కనపడుతుంది. ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలకు కూడా మనం ఏం ఆధారంగా కనపడుతుంది అంటే, విశ్వాసానికి ఆధారంగా కనపడుతుంది. సరే, ఇక్కడ మీరు ఎలా ఉన్నారు? ఇప్పటికే మీరు బోధించవలసిన వారై ఉండి ఆ బోధ విషయంలో మీరు ఏమైపోయి ఉన్నారు? వెనకబడిపోయి ఉన్నారు. ఎందుకున్నారు అంటే, మీకు వాక్యాన్ని మీకు అర్థం అవ్వట్లేదు, వాక్యానుసారంగా మీరు జీవించటం లేదు. ఏది కావాలనుకున్నా మీరు ఎవరిని అడుగుతున్నారు? మీకు మీ ఇంట్లో సమస్య వచ్చింది, లేదా మీ ఇంట్లో పరిస్థితులు మారిపోయినాయి, అప్పుడు ఏం అడుగుతారు? ముందు పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి, అయ్యా మా పరిస్థితి ఎట్లా ఉంది, మా గురించి ప్రార్థన చేయండి అని అడుగుతారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది?
మీకు ఏ సమస్య ఉన్నా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా, మీకు ఏ ఆలోచనకి పరిష్కారం కావాలన్నా దేవుని వాక్యంలో మీకు ముందుగానే ఆయన మొత్తం భద్రపరిచి మనకు అందించాడు. కానీ ఈ వాక్యాన్ని మీరు గ్రహించలేక ఎటు పడితే అటు మీరు తిరుగుతున్నారు. గాని ఏమన్నాడు అక్కడ? సహోదరులారా, ఏదమ్మది ఏప్రిల్కి రాసిన పత్రిక కదా, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దైవోక్తులు మొదటి మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. ఏందంట? మీరు అసలు ఇప్పటికే మీరు బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు, అనేకులకు ఉండవలసిన వాళ్ళు, అనేకుల్ని మీరు విశ్వాసంలో నడిపించవలసి ఉండవలసిన వాళ్ళు, మీ జీవితాలు ఎలా ఉన్నాయంటే ఇంకా ఏదన్నా వస్తే మీరు ఏది చేయాలో మీకు అర్థం కావట్లేదు. కుటుంబంలో బిడ్డల్ని ఎలా ప్రేమించాలో మీకు తెలియట్లేదు. సంఘస్థుల విశ్వాసులతో మీరు ఎలా నడుచుకోవాలో మీకు తెలియట్లేదు. మన ఇళ్లలో మరణాలు సంభవించినప్పుడు మరణాల ఆచారాల్లో మీరు ఎలా ఉండాలి, ఎలా ఆ జీవితాల్లో నడవాలన్న విషయాలు మీకు తెలియట్లేదు. మీరు రోగాన్ని పడ్డప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఎటువైపు తిరగాలో మీకు తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు అంటే మీకు ఇంకొకళ్ళు వచ్చి బోధించాల్సిన అవసరం మీకు వస్తుంది. ఎందుకంటే మీరు బలమైన ఆహారం తినేవాళ్ళలాగా మీరు లేరు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందంటే, దైవోక్తులు అంటే దేవుని వాక్య విషయంలో ఏంటిది? దేవుని వాక్యములు అంటే దేవుని వాక్యంలో మీకు ఎదుగుదల లేదు. దేవుని వాక్యంలో ఎదుగుదల లాగా ఏం చెప్తున్నాడు? మీరు పాలు తాగే పిల్లల వలె ఉన్నారు. అంటే మన వాత్సల్యం ఉంది కదా, వాత్సల్యలాగా మీరు ఎప్పుడైతే మీరు నమ్మి అంటే అందుకు యోహాను సువార్తలు అంటాడు కదా, ఒకడు క్రొత్తగా జన్మించి పాలు తాగే పిల్లవాడి లాగున్నాడు. ఈ పాలు తాగే పిల్లవాడు ఏది మంచో, ఏది చెడో, ఏది చేయాలో, ఏది చేయకూడదో తెలియని పరిస్థితిలో ఆమె ఉంటే, ఈ వాక్యం అనే ఆ పాఠంలో మీరు ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో మీకు ఏది కూడా తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదంటే వాక్యంలో మీకు ఎదుగుదల లేదు. వాక్యం అనే ఆలోచన మీకు లేదు. ఏ పరిస్థితులు వచ్చినా మీరు పాలు తాగే పసిపిల్లలాగే ఉంటున్నారు. అక్కడ మనకు వచ్చిన ఆ విశ్వాసంలో చూస్తే అబ్రహాము, శారా అబ్రహాము ఉన్నప్పుడు ఆయన గర్భవతిగా, అంటే ఆయనకు 100 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ పిల్లవాడు పుట్టాడు. వీళ్ళకి ఏంది ఇక్కడ మనం చెప్పుకున్నది ఏంది? ఇక్కడ విశ్వాసం. ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి 100 సంవత్సరాలకి నాకు బిడ్డ పుడతాడు అంటే 100 సంవత్సరాలని కాదు, నాకు ఎప్పటికైనా దేవుడు పిల్లల్ని ఇస్తాడనే ఆ విశ్వాసంతో వాళ్ళిద్దరు జీవించారు. ఆ విశ్వాసంతో జీవించినప్పుడు లోకులు ఏమంటారు మనల్ని అంటే, ఇది మీరు 2 విధాలుగా అర్థం చేసుకోండి. ఈ శారా గురించి చెప్పేటప్పుడు మిమ్మల్ని గురించి చెప్తున్నామని అనుకోండి. ఎలా అంటే వీళ్ళు ఎలా దూషిస్తారంటే, మీకు ఎంత కాలం అయింది మీకు పిల్లలు లేరు, మీరు ఎంత కాలంగా మీరు రక్షణలో ఉండి పాలు తాగే పసిపిల్లలాగే ఉన్నారని మిమ్మల్ని దూషిస్తారు. ఈ రెండిట్లే మీరు ఆలోచన చేసుకోండి. అప్పుడు ఆమె ఏమంటుంది? విశ్వాసం కోల్పోకుండా దేవుని యందు నమ్మకంగా ఉండి, ఆ నమ్మకంతో ఆమె ఏం సంపాదించుకుంది? విశ్వాసంతో ఒక కుమారుణ్ణి సంపాదించుకుంది. విశ్వాసంలో కోల్పోవటానికి మనల్ని అనేకులు ఈ శారాని అబ్రహాముని దూషించినట్టుగా మనల్ని కూడా దూషిస్తా ఉంటారు, మనల్ని కూడా అవమానిస్తా ఉంటారు, మనల్ని కూడా హేళన చేస్తా ఉంటారు. కానీ ఎక్కడ కూడా మీరు విశ్వాసం కోల్పోకుండా దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో మీరు పాలివారయ్యి నడుచుతూ ఉండాలి. వీళ్ళు విశ్వాసం కోల్పోకుండా వాళ్ళు ఏమంటారంటే, 100 సంవత్సరాలకి ఈ పిల్లవాడు పుట్టాడు అబ్రహాముకి. శారా గర్భం ముయ్యబడ్డప్పుడు ఈ పిల్లవాడు పుట్టాడు. మరి ఈ పిల్లవాడు బలంగా ఉంటాడా, బలహీనంగా ఉంటాడా? వాస్తవానికి మాట్లాడుకుంటే వాళ్ళు బలహీనంగా ఉంటారు. వాళ్ళు ఎదుగుదల అనేది వాళ్ళకి ఉండదు, ఎదిగే అవకాశం వాళ్ళకి ఏమాత్రం కూడా ఉండదు. రోగాలతో, రొప్పులతో, ఇబ్బందులతో హాస్పిటల్ చుట్టూ తిరగాలని అందరూ అనుకొని ఉంటాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే, గొప్ప
గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఇదిగో మీరు అనుకున్నట్టుగా నా కుమారుడు లేడు. దేవుడు నాకు ఇచ్చిన ఈ కుమారుడు బలమైన ఆహారం తింటున్నాడు చూడండి అని ఏం చేశాడు, అందరిని పిలిచి గొప్ప విందు చేసి. దానికి అర్థం ఏంటంటే, అది దాని అర్థం ఏంటంటే, గొప్ప విందు ఎందుకు చేశాడంటే, మీరు నన్ను అవమానకరంగా మాట్లాడారు, నా భార్యను మీరు దూషించారు, అనేక విధాలుగా మీరు మా గురించి మాట్లాడుకున్నారు, అనేక రకాలుగా మమ్మల్ని హేళనగా చేశారు. కానీ ఇదిగో నాకు ఒక కుమారుడు పుట్టి, ఆ కుమారుడు పెద్దవాడయ్యి, ఆ కుమారుడు పాలు విరిచి బలమైన ఆహారం తింటున్నాడు, ఇదిగో రాండి అని వాళ్ళందరిని పిలిచి గొప్ప విందు చేశాడు. దీని అర్థం ఏంటంటే, అది ఆ గొప్ప విందుని ఎవరు తీసుకున్నారు తర్వాత? అపోస్తలుడైన పౌలు తీసుకొని, ఇదిగో ఆ రోజున ఆయన పాలు విడిచిన దినమున గొప్ప విందు చేశాడు. ఆయన విశ్వాసాన్ని బట్టి ఆ పిల్లవాడు బలమైన ఆహారం తిన్నాడు. ఇదిగో మరి మీకు విశ్వాసం ఉందా? మీరు బలమైన ఆహారం తింటున్నారా, లేదా పాలు తాగే పసిపిల్లలాగా మీరు ఉంటున్నారా అని ఏం రాశాడు అక్కడ? మీరు వాక్యంలో బలంగా మీరు లేరని చెప్తుంది ఇక్కడ వాక్యం. బోధించవలసి వచ్చెను, మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కాదు. ఏదంట, మీరు బలమైన ఆహారం తినలేరు. ఎందుకు తినలేరు అంటే, బలమైన మాటలు కనుక మీకు చెబితే అవి మీరు జీర్ణించుకోలేరు. అంటే ఆహారం అరుగుదల ఉంటేనేమో మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, బలంగా తయారవుతారు. బలమైన మాట మీకు చెప్పామనుకో, ఏం చేస్తారు? ఆ మాటను కూడా మీరు జీర్ణించుకోలేరు. ఈ మాటని జీర్ణించుకోలేరు కాబట్టి ఏమవుతుంది, మీరు బలమైన ఆహారం తినే వాళ్ళగా మీరు లేరు. ఎందుకు లేరంటే, బలమైన ఆహారంగా తినే వాళ్ళని అంటే ఒక చోట ఏముంటదంటే, అది పెద్దలకు సంబంధించిన విషయం ఉంటది. ఆ విషయంలో ఎలా ఉండాలనేది దేవుని వాక్యం అంతా చెప్తుంది. ఈ మాట అంటే, మనం ఎదుగుదల ఉంటే మనకేముండాలంటే, అక్కడ పెద్దలు నియమించే సందర్భం ఉంటుంది. అది తీసుకుందాం మనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదవమ్మా. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఈ వాక్యానికి ముందు చదవాల్సిన వాక్యం ఏంటంటే 1 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. అంటే పెద్దవాళ్ళుగా మనం కొంతమందిని దేవుడు సంఘంలో ఏర్పరచుకోవడానికి ఆ వచనం అంతా ఉంటది. అదంతా మనం వివరించలేం కాబట్టి కొంతవరకు మనం ఒక మాట వివరించుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. 1 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం. ఎవడైనను తన ఇంటి వాణిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. ఇక్కడ పెద్దవాడయ్యాడు, పెద్దలుగా ఉండాలి అని అనుకుంటున్నాడు, సంఘంలో పరిచర్య చేయాలనుకుంటున్నాడు. అంటే మనం ఎదుగుదల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఎదుగుదల వాక్యంలో ఎలా ఉండాలంటే, వాళ్ళు పెద్దవారిగా ఉన్న వీళ్ళు ఎలా ఉండాలంటే, ఇంటి వారిని ఏలనేరా అంటే మొదటగా మనకి ఏం గుర్తుందంటే, ఇంటి వాళ్ళని క్రమశిక్షణలో గాని, పద్ధతుల్లో గాని, ఆచార అలవాట్ల విషయాల్లో గాని మనం ఉండాలి. ఎప్పుడైతే మన ఇంటిని గనక సరి చేసుకోకుండా మనం పెద్దవాళ్ళు అని అనుకుంటే అది ఎన్నటికీ కూడా కాదు. అంటే మనం సరి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇంటిని తీర్చమని ఎందుకు అంటున్నాడు? అసలు అన్ని కూడా ఇంట్లో ఉన్నంత శోధనలు గాని, బాధలు గాని, ఆలోచనలు గాని ఇక బయట కూడా ఉండవు. ప్రతిదీ మన ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఆలోచనలు వస్తాయి. వీటన్నిటిని కూడా ఆ పెద్దగా ఉన్న ఆయన ఏం చేయాలి? సరి చేసుకోవాలి.
అసలు నీకే ఏం తెలియకపోతే నీ బిడ్డలు ఏం సరి చేస్తావు? వాక్యానుసారంగా ఎలా జీవించాలో నీకు తెలియకపోతే నువ్వు ఎలా సరి చేసుకుంటావు? గొడవలైతే నువ్వే ముందు పరిగెడుతున్నావు, ఇంట్లో గొడవలైతే నువ్వే ముందు తిడుతున్నావు, ఇంట్లో గొడవలైతే నువ్వే ముందు కొడుతున్నావు, ఇంట్లో గొడవలైతే ముందు నువ్వే గొడవలు సృష్టిస్తున్నావు. ఇవన్నీ చేస్తా నువ్వు దేవుని వాక్యంలో అంటే పాలు తాగే పసిపిల్లలకు కాకుండా పెద్దవాడికి నువ్వు ఎలా ఉంటావు? ఏమంటాడంటే ముందు నువ్వు ఇల్లు సరి చేసుకోవాలి. ఇల్లు అనగా దేవుని ఆలయమే ఉంటది. మన హృదయం కూడా మన శరీరం కూడా ఇల్లులాగే కనపడుతుంది. ఇక్కడ మనం ఇంకా చూసుకుంటే స్త్రీ ఆ అధ్యాయం మొత్తంలో కూడా స్త్రీ మౌనంగా ఉండాలి అని ఉంటది. కానీ మన ఇళ్లలో స్త్రీ మౌనంగా ఉంటుందా? భర్తకి లోబడి జీవిస్తుందా? భర్తకి అనుకూలంగా ఆమె నడుచుకుంటుందా అంటే లేదని మనం చెప్పాలి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని చక్కగా చదివితే మనకేమొస్తుందంటే ముందు భయం వచ్చేస్తుంది. అమ్మో, దేవుని వాక్యానికి మనం వ్యతిరేకంగా చేస్తున్నాము, దేవుడు మనల్ని శిక్షిస్తాడు, దేవుడు మనల్ని సరి చేస్తాడు, ఒక తండ్రి సరి చేసినట్టు మనల్ని సరి చేస్తాడనే భయం ఉండేవని ఏం చేస్తాము? ఎవరికి కూడా మనం ఎదురు చెప్పే వాళ్ళలాగా ఉండము. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఇంక ఈ వాక్యంలో మనం చూస్తే పెద్దలకు ఉండాల్సిన చాలా లక్షణాలు ఉంటాయి. ఒకే భార్య ఉండాలి, ఆ స్త్రీ మౌనంగా ఉండాలి, నీ ఇంటిని ముందు చక్కబెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే పెద్దలకు ఉండాల్సిన లక్షణాలు. ఏ విషయంలో కూడా నీ బిడ్డ తప్పు చేసినప్పుడు నువ్వు ఆ బిడ్డని సరి చేసుకునే విధానంలోనే, బుద్ధి చెప్పుకునే విధానంలోనే నువ్వు ఉండాలి తప్ప వేరే విధానాల్లో నువ్వు ఉండకూడదు. సరే, చదువమ్మా అది కూడా. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం చదవాలిగా. చదువమ్మా. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వారై ఉన్నాడు. చాలా ఏంటంటే ఇక్కడ నీతి వాక్యం విషయంలో అనుభవం లేని వారమై ఉన్నారు. నీతి వాక్య విషయంలో మనకు అనుభవం ఉందా? నీతి వాక్యం విషయంలో మనకి ఆలోచన ఉందా? నీతి వాక్యం విషయంలో మనకి అవగాహన ఉందా? ఏ సమస్యని ఎలా తీర్చుకోవాలో నీకు వాక్యం చెప్తుంది కదా, దాన్ని బట్టి నీకు ఆలోచన జ్ఞానం ఉందా అంటే లేదని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే లేదు కాబట్టి ఆయన వాక్యాన్ని రాస్తున్నారు. నువ్వు 40 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా సేవ పరిచయం చేస్తున్నావు, సంఘంలో ఉంటున్నావు, పెద్దగా ఉంటున్నావు, కానీ నీకు వాక్యం తెలియదు. అబ్రహాము ఎట్లయితే శారాయి విశ్వాసం కాపాడుకొని బహిరంగంగా నా బిడ్డ ఆహారం తినగలుగుతున్నాడు అని అందరిని పిలిచి ఎలా అయితే చెప్పుకున్నాడో, నీవు కూడా నీ విశ్వాసంలో అందరిని పిలిచి అందరికి నీకు తగిన విశ్వాసాన్ని అందరికి చెప్పే స్త్రీ గాని పురుషుడు గాని ఉన్నారా లేదా అని మనకు మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఏదైనా సరే మనకి ఏది కావాలనుకునే ఎక్కడ ఉందంటే వాక్యంలో ఉంది. చాలా మంది ఇంతకాలం సంఘంలో యాజకులుగా, పాస్టర్లుగా, విశ్వాసులుగా ఉంటారు. ఇంట్లో మనిషి చనిపోతే వాళ్ళకి ఏమి చేయాలో కూడా ఏమి చేయకూడదో కూడా వాళ్ళకి తెలియదు. లోక ఆచారాలు వాళ్ళు చేస్తా ఉంటారు, లోక అలవాట్లు వాళ్ళు పాటిస్తా ఉంటారు, ఈ లోకానుసారంగా వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. నువ్వే చెప్పాల్సిన నువ్వే ఇంకా బైబిల్ తెలియక నువ్వు ఆ పాపంలో అపరాధంలో పడిపోతే ఎలాగా? అలాగే ఒక గృహం కట్టుకున్నావు, ఈ గృహానికి సంబంధించిన విషయాల్లో ఏమి వాక్యం ఏముందో తెలియక లోకస్తులు ఏదైతే చేస్తున్నారో అటువైపు నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలంట? బలమైన ఆహారం తినాలా లేదా? బలంగా వాక్యాన్ని నువ్వు అనుసరించాలా లేదా? బలమైన ఆ మాటను నువ్వు తీసుకోగలగాలా లేదా? ఇదిగో మనం ఒక మాట ఇలా చెప్పాం అనుకో, ఇదిగో స్త్రీ ఇలాగా మీరు ఇలా ఉండాలి అని అంటే మీరు దాన్ని వినగలే శక్తి మీకు ఉందా? ఇదిగో ఒక వ్యభిచారం చేసే స్త్రీని తీసుకొని మనం అమ్మ నువ్వు ఇలా చేయకూడదు, ఇది నీకు పాపం అని చెప్తే ఆ మాటను ఆమె తీసుకునే ఆలోచన ఆమెకి ఉందా?
స్త్రీ మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి, ఎదురు చెప్పకూడదు అనే మాట చెప్తే ఆ మాటని నువ్వు తీసుకొని దేవుని వాక్యానుసారంగా ఇది మనకి చెప్తున్నాడు, మనం ఈ వాక్యానుసారంగా నడుచుకోవాలనే ఆలోచన జ్ఞానం నీకు ఉందా? మగవాళ్ళైతే తాగకోకుండా పరిశుద్ధంగా ఒక స్త్రీని వివాహం చేసుకొని కుటుంబాన్ని అంతా పరిపాలించే శక్తి గల మనిషిగా నువ్వు ఉండాలని వాక్యానుసారంగా చెప్తే నీకు జీర్ణించుకునే శక్తి, అరుగుదల అయ్యే శక్తి నీలో ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే మనం అనేక సంఘాల్లో మనం చూస్తున్నాం, బయట వాటికి విలువ ఉండదు, సంఘంలో విలువ ఉండదు, కానీ పెత్తనం చేయాలని చూస్తాడు. కానీ ఆ విశ్వాసికి లేదా ఆ పెద్దకి తెలియాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఆల్రెడీ బోధకుడు అయ్యి వాక్యాన్ని తెలిసి బోధించగలిగే శక్తి ఉంటేనే నువ్వు ఇవన్నీ మానేసి దేవుని ఆలయంలో భయభక్తులు కలిగి జీవించగలిగే శక్తి నీకు వస్తుంది. ఈ లోకం వైపు చూసావంటే కనుక లోకంలో కావలసిన ఆచారాలు కనుక నువ్వు తెలుసుకోవాలి, నీకు కావాలనుకుంటే ఎన్నడూ కూడా నీకు వాక్యం తెలియదు. నీకు తెలిసింది ఏంటంటే నువ్వు పెద్దగా ఉండాలని లేదా అందరిలో గౌరవించబడాలని తెలుసు, కానీ దేవుని వాక్యానుసారంగా అది లేదు. సరే, నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడవై ఉన్నాడు. ఆయన నీతి వాక్యం అనేది ఆయనకి ఏమి తెలియదు, కానీ ఆయనకి సమస్తం కూడా ఆయనకి కావాలి. సరే, తర్వాత చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లల కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. చాలు. ఇక్కడ చూడు, మరలా మాట్లాడుతున్నాడు. ఎలా ఉన్నాడంట? దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండండి. అంటే మీరు పాపపు పనులు గాని అపరాధపు పనులు గాని లోకమైన విషయాలన్నిట్లో మీరు ఎలా ఉండాలి? తెలిసి తెలియని పసిపిల్లల్లాగా మిమ్మల్ని ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఈ విషయాలన్నీ కూడా మనకు బాగా తెలుసు. ఏ విషయాలు తెలుసు? పాపం విషయాలు ప్రతి మనిషికి కూడా చాలా బాగా తెలుసు. వాళ్ళకి పాపం అని తెలుసు, అపరాధం అని తెలుసు, తప్పు అని తెలుసు, అది చేస్తే నేరం అని కూడా తెలుసు. కానీ వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళు నమ్మకంగా చేస్తారు. వాళ్ళు ఇంకా ఏ విషయంలో పెద్దవారిలాగా చేస్తారు వాళ్ళు. కానీ బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. మనం ఏ విషయాల్లో పెద్దవాళ్ళగా ఉండాలి? బుద్ధి విషయంలో, అంటే మంచి చెడు ఏదో తెలుసుకున్న విషయాల్లో మాత్రం మనం పెద్దవాళ్ళగా ప్రవర్తించాలి. ఇక్కడేమో పడుతున్నాము, పెద్దవాళ్ళలాగా ప్రవర్తించాల్సిన విషయాల్లోనేమో పసిపిల్లలం అయిపోతున్నాం, చిన్నవాళ్ళగా ప్రవర్తించాల్సిన విషయాల్లోనేమో పెద్దవాళ్ళం అయిపోతున్నాం. ఎందుకు అయిపోతున్నాం అలాగా అంటే దోషణ పాపం అనేది ఎక్కువ పెరిగిపోయింది. అందుకని యవన బిడ్డలకి, అరే నువ్వు ఆ చిన్న వయసులో ఎందుకు ఆ పనులు చేస్తావు, లేదా చిన్న వయసులో ఎందుకు అలా తాగుతున్నా అంటే నా వయసు అంతా నీకు తెలుసా అంటాడు. మనకి ఎలా కనపడుతున్నాడు? పసిపిల్లలాగా కనపడుతున్నా. అరే నీకు ఎంత ఉండేరా, 14, 15 లేదా 17 సంవత్సరాలు వచ్చినాయేమో, నీవు ఇప్పుడు ఎందుకురా ఈ పనులు చేస్తున్నా అంటే నేను ఎప్పుడో పెద్దోన్ని అయిపోయా. ఏమంటాడు? నేను ఎప్పుడో పెద్దోన్ని అయిపోయాను, నాకు అన్ని విషయాలు తెలుసు, నువ్వేమి నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని వాడు ఏం చేస్తాడు? వాడు చేయాల్సిన పనులన్నీ చేస్తాడు. తాగుతాడు, తిరుగుతాడు, లేదా ఆడవాళ్ళని కదిలిస్తాడు. ఇంకా అనేక విషయాలు వాడికి కావాల్సిన సమస్త కూడా వాడికి పూర్తిగా తెలుసు అని వాడు చిన్నవాడయ్యి పెద్ద విషయాలన్నీ వాడు చేస్తుంటే, మనం దేవుడిలో ఎదిగి అంటే 40 సంవత్సరాలైనా కానీ దేవుని వాక్యంలో మనం ఎలా ఉన్నాం? చిన్న బిడ్డల వలె ఉన్నాము. వాడంత ధైర్యంగా చెప్తున్నాడు, నువ్వు అంత ధైర్యంగా వాక్యాన్ని చెప్పగలుగుతావా? అంత ధైర్యంగా, అంత నమ్మకంగా వాడు వాదించినట్టుగా మనం వాదించగలుగుతావా అంటే వాదించలేరు చాలా మంది. ఎందుకంటే వాక్యం అనే ఆ పాఠాన్ని, అంటే వాక్యంలో రాయబడిన వాక్యాన్ని మీరు గ్రహింపలేక చిన్న బిడ్డల వలె ఉన్నారు. అందుకని మనం చిన్న బిడ్డలు కాకుండా
వాడు అంత ధైర్యంగా చెప్పినప్పుడు మనం ఎంత ధైర్యంగా చెప్పాలి? వాడు అంత బలంగా వాడు చేసే పాప పనులన్నీ చేస్తుంటే వాక్యం తెలిసిన మనం ఇంత బలంగా మనం ప్రజలకు ఇంకా ఎందుకు వాక్యం చెప్పలేని వాళ్ళ ఉన్నాము? ఇంకా మనం ఆ చిన్న బిడ్డను మనం చూసుకుంటే ఎలా ఉంటది? ఆ పిల్ల మాట్లాడే పొజిషన్ లో లేదు, అరుగుదల విషయంలో లేదు, వినే విషయంలో లేదు. అంటే ఇంకా మనం ఎదిగానే మనకి వినే విషయం లేదు. ఆ చిన్న బిడ్డకి మనం ఎలా అయితే చెప్తే ఆమె అర్థం చేసుకోలేకపోతుందో మనం కూడా వినే విషయంలో అర్థం చేసుకోలేని పొజిషన్లో మనం ఉన్నాము. ఏది చేయొచ్చో ఏది చేయకూడదో ఆ బిడ్డకి ఎలా తెలియట్లేదో మనకు కూడా వాక్యానుసారంగా లోకానంలో ఏది చేయొచ్చో ఏది చేయకూడదో మనకి అర్థం అవ్వట్లేదు. ఇలా అర్థం కావాలంటే ఏం చేయాలి? మనం దేవుని వాక్యంలో ఏముందో, దేవుని వాక్యానుసారంగా మనం ఎలా జీవించాలో మనకి తెలిసి ఉండాలి. ఆ రెండు విషయాల్లో దేవుని వాక్యం మాట్లాడుతుంది. అదే అబ్రహాము పెద్ద విందు చేశాడు, గొప్ప విందు చేశాడంటే ఆయనకున్న అవమానాన్ని పోగొట్టుకోవడానికి అనేకుల్ని పిలిచి ఆయన చేశాడు. అందువల్ల మనం కూడా రక్షణలో ఎదుగుదల, రక్షణ అనే ఎదుగుదల మనకుండి అనేకులకి మనం చెప్పే వాళ్ళలాగా మనం ఉండాలి తప్ప ఇంకా మనం పసిపిల్లలాగా ఉండి ఏది చేయాలో ఏది చేయకూడదో నీకు తెలియకపోతే ఎలాగా? నువ్వు అలా జీవించకపోతే ఎలాగా? అలా జీవించడానికి మనకి ఏముంది? వాక్యం ఉంది. సరే చదవమ్మా. చదివాం కదా, ఎవడో తన ఇంటి వాడిని ముందు మనం ఇంటిని బాగు చేసుకోవాలి. సరే, ఇంకో మాట చదువుకుందాము. మాట పిల్లవాడినై మాట్లాడి తిని, పిల్లవాడిలా వలె తలంచి తిని, పిల్లవాణి వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాణి చేష్టలు మానివేసి తిని. ఏంటంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలంట? వాక్యాన్ని మనం తెలుసుకొని వాక్యానుసారంగా మనం జీవించి పూర్వం మనం చేసిన ప్రతి పనిని గాని ప్రతి ఆలోచనలు గాని విడిచిపెట్టి ఇప్పుడు మనం బోధించే వాళ్ళలాగా మనం ఉండాలి. ఒకళ్ళ చేత మనం ఇంకా చెప్పే వాళ్ళలాగా, వాళ్ళని అడిగే వాళ్ళలాగా మనం ఉంటే మనం ఎన్నటికి కూడా మనకి దేవుని ఎదుగుదలలో మనకి అవకాశం ఉండదు. ఇలా అవకాశం కనుక మనకి ఉండాలంటే మనం ఏమైపోవాలి? ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోవాలి. పెద్దవాళ్ళం అంటే బలమైన ఆహారం తినగలగాలి. బలమైన ఆహారం అంటే దేవుని వాక్యము. ఈ వాక్యంలో చాలా మాటలు, బలమైన మాటలు ఉంటాయి. ఆ మాటల్ని చాలా సులువుగా చెప్తాం, కానీ అది మనం ఆరాయించుకోవాలంటే, అంటే ఆ పని చేయాలంటే చాలా కష్టతరమైన మాటలుగా ఉంటాయి. ఈ మాటలు ఎలా ఉంటాయి అంటే, మనం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఒక మాట అనేసాడు, కానీ మనం ప్రేమించగలిగే వాళ్ళ ఇంట్లో వాళ్ళే ప్రేమించే స్థితిలో లేవు. పొరుగు వారిని ప్రేమించాలంటే ఎలా ప్రేమించగలుగుతాము? అలాగే మనం పసిపిల్లలుగా ఇంకా ఉండద్దు. మనం ఎలా ఉండాలంట? బలమైన ఆహారం పెద్దవాళ్ళం అయిపోయాం. ఇప్పుడు మనం వాక్యంలో మనం పెద్దలుగా ఉండాలి. ఏదో ఆదివారం వస్తున్నాము, ఏదో చెప్తున్నాడు, ఏదో వింటున్నాము, ఏదో వెళ్తున్నాము అంటే ఎప్పటికీ మీరు పెద్దవాళ్ళు కాలేరు. ఈ వాక్యం అనేది ఏంటంటే ఆ పసిపిల్లలతో మిమ్మల్ని పొడుస్తుంది. పసిపిల్లలు తాగే పాలతో మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఎందుకు హెచ్చరిస్తుంది అంటే, మీరు ఎంతకాలం అలాగే జీవిస్తారు, ఇంకెంతకాలం మీరు అలాగే ఉంటారని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. సరే, 7వ అధ్యాయం 5 చదువుకున్నాం కదా. వయసును వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. కనుక బలమైన ఆహారము వారికే తగులు. ఎవరికంటే తగులు? అభ్యాసము చేత. అంటే మనం ఈ వాక్యాన్ని ఎలా చేయాలంటే అభ్యాసము చేయాలి.
అభ్యాసం అంటే పాఠాన్ని ఎలా అయితే మనము వింటామో, ఎలా అయితే దాన్ని అనుసరిస్తామో అట్లా అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకును సాధకము చేయబడి జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. ఏంటంటే ఇక్కడ ఏది చేస్తే మనకు మేలు కలుగుతుంది, ఏది చేస్తే మనకి కీడు కలుగుతుందని వాక్యము చేత మీరు సాధకము చేయాలి. ఏదైనా కీడు రాగానే ఏమంటారంటే ముందు బిడ్డలు తిట్టడం, భర్తలు తిట్టడం, ఇరుగు పొరుగు వాళ్ళు తిట్టడం ఎన్ని చేస్తారు. కానీ మనం ఏది చేసామని మనకు మనం చూసుకోవాలి. మనకు మనం దాన్ని సాధన చేయాలి. చేసి ఇందుకు మనకి కీడు వస్తుంది, ఇందుకు ఈ శోధన వస్తుంది, లేదా ఇందుకు ఈ బాధ వస్తుందని దేవుని వాక్యంలో సాధన చేసి మనలో అటువంటి క్రియలు ఏమైనా ఉంటే మనం వాటిని మానివేసి పెద్దవాళ్ళలాగా వాక్యాన్ని చదువుకొని దాన్ని అర్థం చేసుకొని అలా జీవించడానికి మనం ప్రయత్నించటం కాదు. అలా చేస్తేనే మనం పెద్దవాళ్ళం అయినట్టు. అందుకని చిన్న బిడ్డల విషయంలో లేదా ఈ వాక్యం విషయంలో మనకి ఏమై ఉందంటే, మనం పసిపిల్లలాగా పాలు తాగే వాళ్ళలాగా ఉండకుండా బలమైన ఆహారం అంటే బలమైన వాక్యాన్ని మీరు తీసుకొని ఆరాయించుకునే శక్తి మీకు ఉండాలి. ఈ తీసుకొని ఆరాయించుకునే శక్తి కనుక మీకు లేకపోతే మీరు ఎప్పుడు పసిపిల్లలాగే ఉంటారు. ఈ పసిపిల్లలాగా ఉండే వాక్యాన్ని కనుక మీరు అంగీకరించకపోతే దేవుడి రాజ్యానికి అన్నట్టు కూడా చేరరు. దేవుని రాజ్యానికి కనుక మీరు చేరాలి అంటే ఎలా ఉండాలి? మీరు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుకొని సాధము చేయబడి జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. అంటే మేలేదో కీడేదో మనం తీసుకొని బలమైన ఆహారం అంటే బలమైన వాక్యాన్ని మనం అంగీకరించే వాళ్ళలాగా మనం ఉండాలి తప్ప ఏదో మనం మామూలుగా వచ్చేసామంటే కనుక మనకి సరిపడదు. అంటే విశ్వాసాన్ని ఈ ఉద్దేశం ఏంటంటే ఈ వాక్యాన్ని విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. విశ్వాసానికి తగిన నమ్మకంగా మనం జీవించగలగాలి. విశ్వాసంలో మనం ఉన్నప్పుడు అనేక శోధనలు, బాధలు, ఇబ్బందులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే కుటుంబంలో నుంచే మనకి వస్తాయి. ముందు ఈ కుటుంబాన్ని మనం కనుక సరి చేసుకొని అప్పుడు మనం పెద్దవాళ్ళమై దేవుని సంఘాల్లో గాని, దేవుని పరిచర్యలో గాని, దేవుని ప్రసంగించే అంటే పాస్టర్లుగా గాని మనం జీవించగలిగే అవకాశం మనకి ఉంటుంది. అందుకని నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు బలమైన ఆహారం మీరు తినాలి అంటే ప్రతిదీ వాక్యంలోనే నేర్చుకోవాలి. ప్రతిదీ వాక్యంలోనే ఉంటది. మీరు ఏదైనా జరగంగానే ముందు ఏమంటారంటే, మీరు ఇందాక చెప్పేదా ప్రతిదీ మనల్ని పాస్టర్ని అడగటం, లేకపోతే ఇంకొకరిని అడగటం చేస్తాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మొత్తం నేను మీకు వాక్యంలో మీకు సిద్ధపడి ఉంచాను. ఈ వాక్యానుసారంగా మీరు జీవించగలిగితేనే మీరు పెద్దవాళ్ళు అవుతారని దేవుని వాక్యం చెప్తుంది. అంతే కదా. మనకి ఏది కావాలన్నా కానీ ఫస్ట్ ఏమడుగుతాం? ప్రతిదీ మనకి ఇప్పటికి చాలా మంది మనం చూస్తూ ఉంటాం. ఈ లోక ఆచారాల్లోనే వాళ్ళు బతుకుతూ ఉంటారు. నేను నిన్న పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తున్నాను. ఎదురు శవం వస్తుంది. ఒక మనిషి చనిపోయాడు. పాపం వాళ్ళు బాధలో వస్తున్నారు. నేను వచ్చే దారిలో అన్ని బండులు రివర్స్ తిప్పుకొని వెళ్ళిపోతున్నాయి. నేనేందా ఇలా వెళ్తున్నాయి అనుకున్నా. నేను అన్ని బండ్లు రివర్స్ వెళ్తున్నాయిందా అనుకుని దానికి ఎదురు వెళ్తా ఉంటుంటే ఆ శవం ఎదురు వస్తుందని వాళ్ళు ఏం చేశారంటే వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. నాకు చాలా బాధ వేసింది. ఒక మనిషి చనిపోయి వాళ్ళు అసలే బాధల్లో ఉంటే వాళ్ళు ఎదురొస్తేనో లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళకేదో అంటూ లేదు వీళ్ళకేదో ఆ ఇబ్బంది వస్తుందని పారిపోతున్నారు. నేను దాన్ని దాటుకొని ముందుకెళ్తే వాళ్ళందరూ నన్ను అంతే చూస్తున్నారు. పిల్లల్ని తీసుకొని ఇలా వెళ్తున్నాడు ఏందా అని అందరూ అలా ఆశ్చర్యపోయి చూశారు. చూస్తే నేను అనుకున్నా, ఇంకా మనకి వాక్యం తెలుసు కూడా అటువంటి ఆచారాల్ని మనం అనుసరించే వాళ్ళు చాలా మంది మనలో ఉన్నారు. ఎవరైనా ఎదురొస్తే ఆ ఏదో జరిగిద్దని, శవాలు ఎదురొస్తే ఏదో జరిగిద్దని, లేదా ఇల్లు ఏదైనా కట్టుకున్నప్పుడు ఒక గోడ పెరిగితేనో ఒక గోడ తగ్గితేనో ఏదో జరిగిపోతుందో మాకని ఎంతో భయపడిపోతారు. చనిపోయినప్పుడు కూడా అదిగో మీరు అలా ఉండాలి, మీకు కీడు వస్తుంది, ఇలా కండవలు వేసుకోవాలి, ఇది ఇలా ఆచార ప్రకారంగా ఇలాగా
ఇవన్నీ చేయాలి, గుళ్ళు కొట్టించుకోవాలి, ఇవన్నీ చేస్తారు, కానీ ఇదేది కూడా వాక్యానుసారం కాదు. ఇవన్నీ కనుక నువ్వు చేస్తున్నావంటే నువ్వు ఎలా ఉన్నావంటే పసిపిల్లల్లాగా మీరు ఉన్నారు. మీరు పసిపిల్లల్లాగా ఉండొద్దు. వాక్యాన్ని బోధించే శక్తి మీకు ఈ పాటికే వచ్చి ఉండాలి. అలా వచ్చి ఉంటే దేవునికి స్తోత్రం. రాకపోతే కనుక దేవుని వాక్యాన్ని మీరు చక్కగా చదివి నేర్చుకున్న వాక్యాన్ని బలంగా మీరు విశ్వసించి అలాగా నడుచుకోవడానికి మనం ప్రయత్నించాలి. అంతేగాని వాక్యం ఊరికి అలా చదివేసి వెళ్ళిపోతే మనకి వాక్యం అర్థం అవ్వదు. అందుకని చక్కగా వాక్యం చదువుకుందాము, అభ్యాసం చేద్దాము, వాక్యాన్ని ధ్యానం చేద్దాము, వాక్యానుసారంగా మనం నడుచుకుందాము. ఇంకా మనం పసిపిల్లలుగా ఉండొద్దు. ఉన్న కాలం అంతా ఉన్నాం, ఒక 40 సంవత్సరాలు ఉన్నాం, 30 సంవత్సరాలు ఉన్నాం, ఒక్కొక్కరు 50 సంవత్సరాలు ఉన్నారు, కానీ వాళ్ళకి ఇంకా వాక్యంలో ఏముందో, ఏ వాక్యాన్ని వాళ్ళు బోధించాలో, ఏ వాక్యాన్ని వాళ్ళు చెప్పాలో, ఏ వాక్యానుసారంగా నడుచుకోవాలి ఇంకా చాలా మందికి తెలియకుండా ఉన్నారు. అలా మనం ఉండకోకుండా వాక్యానుసారంగా మనం జీవిద్దాము, వాక్యాన్ని మనం నమ్ముదాము, వాక్యంలో ఏమి రాయబడి ఉందో అదే మనము చేద్దాము. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు నా ప్రభా. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలో నా ప్రభా, మీరు మాకిచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా, రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలు అవుతున్నా కానీ నా ప్రభా, ఇంకా వాళ్ళు పసి పిల్లల వలె, అయ్యా పాలు తాగే పిల్లల వలె ఉన్నారు నా ప్రభా. అయ్యా, విశ్వాసంలో వాళ్ళు వెనకబడిపోయి ఉన్నారయ్యా. అయ్యా, విశ్వాసంలో అబ్రహాము శారా అయితే నమ్మకంగా ఉండి నా ప్రభా అనేకుల్ని పిలిచి అయ్యా వాళ్ళ విశ్వాసాన్ని కనపరుచుకున్నారు. ఇదిగో నా బిడ్డ బలహీనంగా పుట్టలేదు, బలమైన ఆహారం తినగలుగుతున్నాడు, ఇదిగో ఇలా ఉన్నాడని గొప్ప విందు ఎలా అయితే చేశారో, మేము కూడా మా విశ్వాసాన్ని కాపాడుకొని ఇక ముందైనా బలమైన ఆహారం తిని బలమైన వాక్యం అనేకులకు చెప్పగలిగిన ప్రభా. అయ్యా, నలుగురు ముందు మేము ఇదిగో వీళ్ళు బలమైన ఆహారం తినగలుగుతున్నారు అంటే బలమైన వాక్యాన్ని వీళ్ళు చెప్పగలుగుతున్నారు, ఈ వాక్యానుసారంగా వీళ్ళు జీవించగలుగుతున్నారు అని వీళ్ళు తెలుసుకొని నా ప్రభా అలా జీవించడానికి సహాయం దయచండి. అయ్యా, ఇంకా ఎవరైనా నా ప్రభా ఇంకా పాలు తాగే పిల్లల్లాగా ఉంటే నా ప్రభా వాళ్ళు వాక్యంలో ఎదుగుదల దయచేయండి. వాక్యంలో ఎదిగిన ప్రభా అనేకులకు బోధించే విధానం వాళ్ళకి తెలియపరచబడండి. వాక్యాన్ని ధ్యానం చేసే శక్తి వాళ్ళకి దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం వాక్యానుసారంగా జీవించి వాక్యానుసారంగా ఇంకా మనం చిన్నపిల్లలాగా ఉంటే ఆ చిన్నపిల్లల తన తత్వాన్ని మీరు వదిలేసి బలమైన ఆహారాన్ని, బలమైన ఆలోచనలు, బలమైన వాక్యాన్ని మీరు చదివి నేర్చుకొని అనేకులకు బోధించే విధానం మీకు రావాలని అలా